ప్రీవియస్ వీడియోలో మనం ఆన్ మెథడ్ వన్ మెథడ్ గురించి చూసాం కదా. సో ఈ వీడియోలో ఆఫ్ మెథడ్ గురించి చూద్దాం. సో ఆఫ్ మెథడ్ ఈజ్ మోస్ట్ ఆఫెన్ యూజ్డ్ టు రిమూవ్ ద ఈవెంట్ హ్యాండ్లర్స్ అటాచ్డ్ విత్ ద ఆన్ మెథడ్. సో ఆన్ మెథడ్ ద్వారా మనం అటాచ్ చేసిన ఈవెంట్స్ కానీ ఈవెంట్ హ్యాండ్లర్స్ కానీ ఆఫ్ మెథడ్ ద్వారా మనం డిజేబుల్ చేయొచ్చు. ఓకే, సో దీని సింటాక్స్ ఏంటంటే $selector. After that, off within the braces we are writing the event name. For example, ఇక్కడ చూసినట్టయితే మనం సో ఫస్ట్ ఆన్ మెథడ్ ద్వారా ఒక ఈవెంట్ ని పారాగ్రాఫ్ కి అటాచ్ చేస్తున్నాను. సో $document.ready.p.on. సో ఆన్ క్లిక్ ఫంక్షన్. సో పారాగ్రాఫ్ ని క్లిక్ చేసినప్పుడు ఆన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు మనకి $this.css బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్ పింక్. సో ఏవైతే పారాగ్రాఫ్స్ ఉన్నాయో వాటి పారాగ్రాఫ్స్ అన్ని కూడా మనకి పింక్ కలర్ లోకి మారుతాయి. ఓకే, రెడ్ కలర్ లోకి మారుస్తున్నాను, రెడ్. సో చూడండి, తర్వాత బటన్ ఆఫ్ మెథడ్ ద్వారా మనం ఆన్ మెథడ్ ద్వారా చేసిన క్లిక్ ఈవెంట్ ని డిజేబుల్ చేద్దాం. బటన్ క్లిక్ ఫంక్షన్. సో తర్వాత $p ఈ పారాగ్రాఫ్ ఆఫ్ క్లిక్. సో ఒకసారి డాక్యుమెంట్ ని చూడండి. సో ఇక్కడ పారాగ్రాఫ్ మీద క్లిక్ చేస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి రెడ్ వచ్చింది. ఈ పారాగ్రాఫ్ మీద క్లిక్ చేస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి రెడ్ వచ్చింది. ఓకే, సో రిఫ్రెష్ చేస్తున్నాను పేజీ. సో క్లిక్ టు డిజేబుల్, ఇక్కడ లోట్ అని రాశాను. సో ఇప్పుడు చూడండి, ఈవెంట్ హ్యాండ్లర్ పనిచేయట్లేదు. ఎందుకని అంటే మనకి బటన్ కోడ్ ఆఫ్ మెథడ్ రాసేసాం. ఓకే, సో ఫస్ట్ ఒక డాక్యుమెంట్ ని క్లిక్ చేస్తున్నాను, ఒక పారాగ్రాఫ్ ని, తర్వాత డిజేబుల్ చేస్తున్నాను. తర్వాత యాక్చువల్గా దీనివల్ల మనం ఏవైతే ఆన్ మెథడ్ ద్వారా చేసిన ఈవెంట్స్ ఉన్నాయో వాటినన్నింటిని కూడా డిజేబుల్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి remove an event handler using the event object. How to remove the event handler after the event has been triggered a certain number of times. సో ఇక్కడ చూసినట్టయితే ఇది మనకి ఆన్ మెథడ్ లో నేను ఎగ్జాంపుల్ గా చెప్పాను. క్లిక్ ఫంక్షన్ ఈవెంట్ పేర్ యానిమేట్ ఫాంట్ సైజ్ ఈక్వల్స్ టు +5 పిక్సెల్. యాక్చువల్ గా వన్ మెథడ్ లో చెప్పాను. ఏమవుతుంది, పారాగ్రాఫ్ ని క్లిక్ చేసినప్పుడల్లా మనకి ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ యానిమేట్ మెథడ్ మీకు యానిమేట్ మెథడ్ నేను కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇది స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్, ఇక్కడ చూడండి, వేర్ x ఈక్వల్స్ టు సో ఈ కోడ్ని కొద్దిగా డీప్గా అబ్జర్వ్ చేయండి. $document.ready ఫంక్షన్. సో నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను, x ఈక్వల్స్ టు 0. $p క్లిక్ ఫంక్షన్ ఈవెంట్. సో క్లిక్ ఫంక్షన్ ఈవెంట్. సో $p యానిమేట్ ఫాంట్ సైజ్ $+5 px. After that we are incrementing the x++ value. If x is greater than or equals to 2, this off event. అంటే పారాగ్రాఫ్ ని 2 సార్లు క్లిక్ చేసేంత వరకు కూడా అది వర్క్ అవుతుంది, తర్వాత వర్క్ అవటం మానేస్తుంది. సో పేజ్ని రిఫ్రెష్ చేయండి. సో క్లిక్ చేస్తున్నాను, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయింది పారాగ్రాఫ్లు అన్నిటికీ. ఇంకోసారి క్లిక్ చేస్తున్నాను, ఇంప్రూవ్ అయింది. సో థర్డ్ టైం నుంచి ఇంకా ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఈ పారాగ్రాఫ్కి 1, 2. ఓకే, సో ఈ విధంగా మనం ఫాంట్ యాక్చువల్గా క్లిక్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ నేను ఇన్స్టెడ్ ఆఫ్ 2 బదులు 1 పెడితే ఏమవుతుంది, ఇది ఎంటైర్ కోడ్ వన్ మెథడ్నే రిఫర్ చేస్తుంది. వన్ మెథడ్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది, ఒకసారి క్లిక్ చేసినప్పుడే ఈవెంట్ అనేది రన్ అవ్వాలి. సెకండ్ టైం నుంచి అవ్వకూడదు, అంటే వన్ మెథడ్ యూజ్ చేస్తాం కదా. అలాగే ఈ ఒక్కసారి ఈవెంట్ రన్ అవ్వాలంటే x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 పెడితే ఒకసారి రన్ అవుతుంది అన్నమాట. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.